ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు ప్రభు నామంలో శుభములు. నేటి కాలంలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా స్వార్థపూరితంగా ఉన్నాయి. మనం ఎంత యథార్థంగా నీతిగా ప్రేమించినా కూడా వారు అవసరం ఉన్నంత వరకు చక్కగా మనతో ఉండి అవసరం తీరాక మనల్ని దూరం చేస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, ఇది లోక సంబంధమైనటువంటి ప్రేమ. క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు, నేను మిమ్మను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని. క్రీస్తు ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ అగాపే, అన్కండిషనల్ లవ్. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి అంతము వరకు వారిని ప్రేమించెను. అంతము వరకు అనగా సంపూర్ణంగా ఆయన ప్రేమించాడు. క్రీస్తు ప్రభువు లోకంలోనున్న తన వారిని ఏ విధంగా సంపూర్ణంగా ప్రేమించాడో అలాగే మనము మన సహోదరులను సంపూర్ణంగా ప్రేమింపవలనని మనకు ఆయన క్రొత్త ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని గమనించినట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చి ఉన్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రియమైనటువంటి విశ్వాసులారా, యవనస్తులారా, క్రీస్తు ప్రభువును కలిగినటువంటి మనము క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు ఏ విధంగా అయితే సంపూర్ణంగా ప్రేమించాడో అలాంటి సంపూర్ణమైనటువంటి ప్రేమను మనం కలిగి మన సహోదరుల ఎడల చూపించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.